హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఐటీ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ టోటల్ రివిజన్ చేద్దాము. ఇది నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం, ఒక సిస్టర్ కామెంట్ బాక్స్ లో డైలీ చెప్తుందండి 6th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయండి సిస్టర్ అని. తన కోసం ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 14 చాప్టర్స్ ఉంటాయి టోటల్. ఈ 14 చాప్టర్స్ నుండి కన్ఫామ్ గా 10 బిట్స్ వస్తాయండి. కన్ఫామ్ గా 10 బిట్స్ వస్తాయి. ఓకే, పేపర్ 1 వాళ్ళకైతే 10 వస్తాయి, పేపర్ 2 వాళ్ళకి 4 or 5 రావచ్చు. ఒకసారి ఫస్ట్ లెసన్, ఇక్కడ ఫస్ట్ లెసన్ ఏముంది, మన సంఖ్యలు తెలుసుకుందాం. ఈ మన సంఖ్యలు తెలుసుకుందాం నుండే ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్ నేను ఒకసారి చెప్తాను చూడండి. 1 మిలియన్ ఈక్వల్ టు డాష్ లక్షలు, 1 కోటి ఈక్వల్ టు డాష్ మిలియన్లు, 100 కోట్లు ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు, 100 కోట్లు ఈక్వల్ టు ఎన్ని బిలియన్లు. ఇది ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్. ఫస్ట్ లెసన్స్ అయిపోయాక నేను వీటికి ఆన్సర్స్ చెప్తాను. అప్పటి వరకు మీకే వీటి ఆన్సర్స్ ఆల్రెడీ తెలిసిపోతాయి. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ లెసన్, ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ పెద్ద సంఖ్యలు చిన్న సంఖ్యలు అంటే 5 అంకెల పెద్ద సంఖ్యలలో పెద్దదేది చిన్నదేది తెలుసుకోవడం. నెక్స్ట్ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం. పేపర్ 1లో వస్తుంది ఆరోహణ క్రమం. నెక్స్ట్ అవరోహణ క్రమం, గుర్తులు, ఇవంత ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇంపార్టెంట్. 4, 0, 3, 7 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను రాయండి. వాటితో అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యలను గుర్తించండి. 4, 0, 3, 7లో అతిపెద్ద సంఖ్య ఏంటి? ఇందులో పెద్ద సంఖ్య ఏదో దాంతోనే స్టార్ట్ అవుతుంది. 7, 4, 0, 3, 0. నెక్స్ట్ చిన్న సంఖ్య 3, 0, 4, 7. వీటి యొక్క భేదం అడుగుతారు, ఒక్కొక్కసారి వీటి యొక్క అడిషన్ అడుగుతారు, లేకపోతే ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది వాటి యొక్క భేదం, ఆ విధంగా అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెసన్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా సార్లు వచ్చింది. లాస్ట్ 2026 జనవరిలో కూడా ఈ బిట్ వచ్చింది. 1 కోటి ఈక్వల్ టు ఎన్ని లక్షలు, 1 కోటి ఈక్వల్ టు 100 లక్షలు, 10,000 వేలు. 1 కోటి ఈక్వల్ టు 100 లక్షలు, 10,000 వేలు. ఇది ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, 1 కోటి అంటే ఎన్ని సున్నాలు, ఒకటి పక్కకు 7 సున్నాలు వస్తాయి, 5, 6, 7 సున్నాలు. 1 కోటి ఈక్వల్ టు ఎన్ని లక్షలు అని అడిగినప్పుడు, లక్ష అంటే 5 సున్నాలు కదా, 1, 2, 3, 4, 5. ఈ 5 సున్నాలను ఇట్లా పెట్టుకొని రిమైనింగ్ ఎంత మిగిలిందో అన్ని లక్షలు అని చెప్తే అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి 100 లక్షలు అన్నట్టు. నెక్స్ట్ 10,000, వేలల్లో అడిగితే వేలంటే 3 సున్నాలు, ఇది క్లోజ్ చేస్తే ఎన్ని వేలు, 10,000. 1 కోటి ఎన్ని వేలకు సమానం అంటే 10,000కి సమానం. 1 కోటి ఎన్ని లక్షలకు సమానం అంటే లక్షకు 5 సున్నాలు ఉంటాయి కాబట్టి 5 సున్నాలు క్లోజ్ చేసి ఎన్ని లక్షలు ఉంటాయి, 1 కోటి ఈక్వల్ టు 100 లక్షలు. ఈ విధంగా చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 లక్ష ఈక్వల్ టు ఎన్ని వేలు. 1 లక్ష అంటే 1 లక్షకు 5 సున్నాలు, 5 సున్నాలు పెట్టుకొని ఎన్ని వేలు అని అడుగుతున్నారు. వేలు అంటే ఎన్ని, 3 సున్నాలు ఉంటాయి, 3 సున్నాలు క్లోజ్ చేస్తే 1 లక్షకి 100 వేలు. ఎన్ని వందలు అంటే 100లకు 2 సున్నాలు ఉంటాయి కాబట్టి ఇవి క్లోజ్ చేస్తే 1 లక్షకు 100 వందలు, 1000 వందలు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఏం అవసరం లేదు, విస్తరించి రాయండి, అది ఎప్పుడు కూడా ఇవ్వలేరు ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మిలియన్ అంటే ఎన్ని వేలు. 1 మిలియన్ అంటే 1000 వేలు లేదా 10 లక్షలకు సమానం. అదేవిధంగా 10 మిలియన్లు, 100 మిలియన్లు, తర్వాత 1 బిలియన్ అంటారు. 1 బిలియన్ తర్వాత నెక్స్ట్ ఏంటి 10 మిలియన్లు, తర్వాత 100 మిలియన్లు, తర్వాత 1 బిలియన్ అంటారు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లకు సమానం. ఇది ఇంపార్టెంట్. 1 బిలియన్ ఈక్వల్ టు 1000 మిలియన్లకు సమానం. ఇది చాలా ఇంపార్టెంట్. 1ల స్థానంతో మొదలెడి ప్రతి 3 స్థానాల తర్వాత కామాలు వస్తాయి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉందండి హిందూ అరబిక్ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం. అంతర్జాతీయ సంఖ్యామానం చాలా ఇంపార్టెంట్. 100 కోట్లు అంటే 1 బిలియన్, 10 కోట్లు ఈక్వల్ టు 100 మిలియన్లు, కోటి అంటే 10 మిలియన్లు, 10 లక్షలు అంటే 1 మిలియన్, లక్ష అంటే 100,000, 10,000 అంటే 10,000. ఇవి ఈక్వల్, ఇక్కడ నుండి కొంచెం చేంజ్ ఉంటుంది, లక్షలు 100,000 అంట. 10 లక్షలు ఎన్ని మిలియన్స్, 1 మిలియన్ ఈక్వల్ టు 10 లక్షలు. 1 కోటి ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు, 10 మిలియన్లు. 10 కోట్లు ఈక్వల్ టు 100 మిలియన్లు, 100 కోట్లు ఈక్వల్ టు 1 బిలియన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నేను స్టార్టింగ్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్. 1 మిలియన్ ఈక్వల్ టు ఎన్ని లక్షలు, 10 లక్షలు.
ఒక కోటి ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు? 10 మిలియన్లు. 10 లక్షలు ఈక్వల్ టు 1 మిలియన్. ఒక కోటి ఈక్వల్ టు 10 మిలియన్లు. 10 కోట్లు ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు? 100 మిలియన్లు. 10 కోట్లు ఈక్వల్ టు 100 మిలియన్లు. ఒక కోటికి 10 మిలియన్లు అయితే 10 కోట్లకు 100 మిలియన్లు. మరి 100 కోట్లకి 1 బిలియన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, 10 మిల్లీమీటర్లు ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1 మీటర్. 1000 మీటర్లు ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్సే. ఇక్కడ హోటల్ నుండి ఈ హోటల్ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ వచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, సచిన్ టెండూల్కర్ ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు. అతను ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్లలో 15,030 పరుగులు, వన్డే మ్యాచ్లో 18,111 పరుగులు చేశాడు. ఇతను 2 రకాల మ్యాచ్లలో సాధించిన మొత్తం పరుగులు ఎన్ని? మొత్తం పరుగులు అడిగారు కాబట్టి ఇది అడిషన్ అంతే. నెక్స్ట్ సెకండ్, ఇది ఒక దినపత్రిక 16 పేజీలతో రోజు ప్రచురితం అవుతుంది. ఒక దినపత్రిక ఎన్ని పేజీలతోని? 16 పేజీలతోని ప్రచురితం అవుతుంది. ప్రతి రోజున 15,020 ప్రతులు ముద్రించిన అంటే ప్రింట్ చేసిన. ప్రతి రోజున ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని? ఒక రోజున 15,020 ప్రింట్ చేస్తారట. అయితే 16 రోజుల్లో ఎన్ని పేపర్లు అతను ప్రింట్ చేస్తాడు అని మన క్వశ్చన్. అంటే 15,020ని 16తో ఇంటూ చేస్తే సరిపోతుంది. ఈ థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి టెట్లో వచ్చింది, ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను, టెట్లో వచ్చిందని కూడా. ఒక హోటల్లో 15 లీటర్ల పాలు కలవు. ఒక కప్పు టీ తయారు చేయడానికి 25 మిల్లీ లీటర్లు. ఇక్కడ చూడండి, ఒక కప్పు పాలు, ఇగో హోటల్లో 15 లీటర్ల పాలు ఉన్నాయి. ఒక కప్పు టీ తయారు చేయడానికి 25 మిల్లీ లీటర్ల పాలు అవసరం. అయినా 15 లీటర్ల పాలతో ఎన్ని టీ కప్పులను తయారు చేయగలం మనం? అయితే ఇక్కడ మనకు లీటర్ల పాలు ఉన్నాయి, కానీ టీ కప్పు తయారీకి మిల్లీ లీటర్లో ఉంది. కాబట్టి మనం మిల్లీ లీటర్లకు కన్వర్ట్ చేసుకోవాలి లీటర్లని. అలా కన్వర్ట్ చేసుకున్నప్పుడే మనకు ఒక కప్పుకి ఎన్ని మిల్లీ లీటర్ల పాలు అవసరమో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, లీటర్లను మిల్లీ లీటర్లకు కన్వర్ట్ చేసుకుంటాం. 1 లీటర్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్ అని చెప్పాను? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, 15 × 1000 మిల్లీ లీటర్లు. టోటల్ గల పాలు ఎన్ని అవుతుంది? 15,000 మిల్లీ లీటర్లు అవుతాయి. టోటల్ పాలు మిల్లీ లీటర్ కన్వర్ట్ చేస్తే 15,000 మిల్లీ లీటర్లు అవుతాయి. ఒక కప్పు టీకి 25 మిల్లీ లీటర్లు, కాబట్టి డివైడ్ చేస్తే అయిపోతుంది. 15,000 డివైడెడ్ 25 చేస్తే 600 కప్పులు అవుతుంది. ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఉంది 15,000 డివైడెడ్ 25. 25 6 25 6 ఎంత అవుతుంది? 150 అవుతుంది. 2 zeros 0 0 0 అంతే. దట్స్ ఆల్. 600 కప్స్. ఇక్కడ ఎక్సర్సైజ్ 1.5. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కి మొదటి 4 రోజుల్లో హాజరైన ప్రేక్షకుల సంఖ్య వరుసగా 15,290, 14,181, 14,285 మరియు 10,578 అని నమోదైంది. ఈ 4 రోజులలో హాజరైన మొత్తం ప్రేక్షకులు ఎందరు? ఈ 4 అడిషన్ చేస్తే కంప్లీట్. ఈ క్వశ్చన్ రాదండి. నెక్స్ట్, లోక్సభకు జరిగిన ఒక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి 1,87,500 ఓట్లు, ఓడిన అభ్యర్థికి 3,52,768 ఓట్లు వచ్చాయి. గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల అధికంతో గెలుపొందాడో కనుగొనండి. ఎన్ని ఓట్లు అని అడుగుతున్నాడు, అంటే డిఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి గెలుపొందిన అభ్యర్థి నుండి ఓడిన అభ్యర్థిని తీసేస్తే ఎన్ని ఓట్ల అత్యధిక ఓట్లతో గెలుపొందాడో తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ ది అడిషన్, సెకండ్ సబ్ట్రాక్షన్ చేస్తే అయిపోతుంది. ఈ థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూద్దాం. 5, 3, 4, 0 మరియు 7లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్యను అతి చిన్న సంఖ్యకు గల తేడా తెలపండి. 5, 3, 4, 0, 7. ఇందులో అతిపెద్ద సంఖ్య రాయడానికి ఏది? ఇందులో పెద్ద సంఖ్య ఏది? 7. తర్వాత 5, 3, 4, 0. ఇక్కడ వేసాను చూడు, 7, 5, 4, 3, 0. అతి చిన్న సంఖ్య ఏమో 3, 0, 4, 5, 7. 0 అతి చిన్న అవుతుంది, కానీ 0 పెట్టుకుంటే ఇక్కడ 4 సంఖ్యలా వస్తున్నాయి. కాబట్టి 0 తర్వాత సంఖ్యను ముందుకు పెట్టేసి ఈ విధంగా రాసుకోవాలి. 3, 0, 4, 5, 7. ఇక్కడ నుండి ఇది ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 10 - 7 అంటే 0 ఉంది కాబట్టి బ్యారో తీసుకున్న. 10 - 7 3. ఇక్కడ 2 మిగులుతుంది, మళ్ళీ బ్యారో తీసుకుంటే 12. 12 - 5 7. ఇక్కడ మళ్ళీ 3 ఉంటుంది, ఇక్కడ బ్యారో తీసుకుంటే 13. 13 - 4 9.
ఇక్కడ 4 ఉంటుంది. 4 - 0 4, 7 - 3 4, 44,973. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఒక సైకిల్ తయారీకి కంపెనీ ఒక రోజుకి 3,125 సైకిళ్లను తయారు చేయగలిగినచో జూలై నెలలో కంపెనీ తయారు చేసే మొత్తం సైకిళ్ళు ఎన్ని? ఒక రోజుకేమో 3,125 సైకిళ్లను తయారు చేయగలిగితే జూలై నెలలో ఎన్ని రోజులు ఉంటాయి మనం కౌంట్ చేసి ఆ జూలై నెలలో ఉన్న నెంబర్ తోటి దీన్ని ఇంటూ చేస్తే అయిపోతుంది. జూలై నెలలో ఎన్ని రోజులు ఉంటాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంటూ చేస్తే సరిపోతుంది. ఒక హెలికాప్టర్ 5th క్వశ్చన్. ఒక హెలికాప్టర్ ఒక గంటకు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలడు. ఎన్ని మీటర్లు చూడండి. ఒక గంటకు 600 కిలోమీటర్ ప్రయాణించగలదట ఒక హెలికాప్టర్. అయినా అది 4 గంటలలో ప్రయాణించే దూరం ఎంత కిలోమీటర్లో తెలపండి. అంటే ఒక గంటకు 600 కిలోమీటర్లు అయితే 4 గంటలకు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. ఒక గంటకు 600 కిలోమీటర్, 4 గంటలకు ఎంత? 6 - 4 = 24, 2,400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. చేస్తే చాలా ఈజీ అండి. మనం చూసుకుంటూ వెళ్ళొద్దు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే మనకు ఆ ప్రాబ్లం వస్తుందా వస్తలేదా అనేది తెలుస్తుంది. ఇందులో నుండి ఏ క్వశ్చన్ వచ్చిందంటే ప్రీవియస్ ఈ 3rd క్వశ్చన్ వచ్చింది అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లీటర్లు 15 లీటర్స్ పాలు హోటల్ది ఈ 2 బిట్స్ వచ్చాయి. మళ్ళీ కోటి మిలియన్స్ సంబంధించి ఒక బిట్ వచ్చింది. ఇక్కడ చూడండి 6th సమాన పరిమాణం గల 5 బిస్కెట్ ప్యాకెట్ పెట్టెల బరువు 8 కిలోగ్రాములు 400 గ్రాములు అయినా ప్రతి ప్యాకెట్ బరువు ఎంత? ఇది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చిందండి ఒకసారి. ఇక్కడ యూనిఫామ్ క్వశ్చన్ వచ్చిందండి. ఎప్పుడో 2022లోనే ఎప్పుడు వచ్చింది ఈ షర్టు యూనిఫామ్ది. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిఫామ్ క్వశ్చన్. ఈ సమాన 5 బిస్కెట్ల ప్యాకెట్లది హోంవర్క్ ఇస్తాను మీకు. ఇదేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక విద్యార్థి స్కూల్ యూనిఫామ్ షర్టు తయారీకి 1 మీటర్ 80 సెంటీమీటర్ల పొడవు గల బట్ట అవసరం. 40 మీటర్ల పొడవు గల బట్టతో యూనిఫామ్ షర్టు తయారు చేయవచ్చు. ఇంకా ఎంత బట్ట మిగులుతుంది? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఒక యూనిఫామ్ షర్టు తయారు చేయడానికి 1 మీటర్ 80 సెంటీమీటర్ల బట్ట క్లాత్ అవసరమట. అయితే అతని దగ్గర ఉన్నది ఎంత బట్ట? 40 మీటర్స్ ఉంది. అయితే వీటి మొత్తాన్ని మనం సెంటీమీటర్ల కన్వర్ట్ చేసుకోవాలి. ఒక షర్ట్కి 180 సెంటీమీటర్ల క్లాత్ అవసరం. అయితే అతని దగ్గర 40 మీటర్స్ ఉంది. 40 మీటర్స్ అంటే 1 మీటర్ = 100 సెంటీమీటర్స్. కాబట్టి 4000 సెంటీమీటర్స్ క్లాత్ అతని దగ్గర ఉంది. కానీ యూనిఫామ్కి 180 అవుతుంది. కాబట్టి దీన్ని 180ని 4000తో డివైడ్ చేస్తే అతనికి ఎన్ని యూనిఫామ్ షర్ట్స్ వస్తాయి, ఇంకెంత క్లాత్ మిగులుతుందో అనేది తెలిసిపోద్ది. 180 × 180, 180 × 2 = 360, 360 0 0 నెక్స్ట్ ఈ 0 బ్యార్ 10 - 6 4, 3 - 3 0, 40 మిగిలింది. ఇక్కడ మళ్ళీ 0 కింద పెట్టుకున్నాం. మళ్ళీ 400 వచ్చింది కదా. 180 2 = 360, అగైన్ 0 4 40 అంతే. దట్స్ ఆల్. అంటే అతని దగ్గర ఇంకా 40 సెంటీమీటర్ల క్లాత్ మిగులుతుంది. 22 షర్ట్స్ యూనిఫామ్ షర్ట్స్ తయారవుతాయి. ఓకే. ఎన్ని 22 యూనిఫామ్ షర్ట్స్ వస్తాయి. అలాగే 40 సెంటీమీటర్ల క్లాత్ మిగులుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ 2 సార్లు వచ్చింది. ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. ఎందుకంటే ప్రీవియస్ వచ్చింది ఇటువంటి క్వశ్చన్. అటువంటిదే సేమ్ ఇక్కడ పైన కూడా ఉంది. ఒకసారి చూడండి. 6th క్లాసే కానీ చాలా ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్ అని తెలియాలి. తెలిసినప్పుడే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇలా ఈ క్వశ్చన్ చూడండి. యాజ్ ఇట్ సేమ్ దీనిలాగానే సమాన పరిమాణం గల 5 బిస్కెట్ ప్యాకెట్ పెట్టెల బరువు 8 కిలోగ్రాములు 400 కిలోగ్రాములు అయినా ప్రతి ప్యాకెట్ బరువు ఎంత? ఇక్కడ కిలోగ్రాములు ఉంది. మొత్తం గ్రాములకు కన్వర్ట్ చేయాలి. ఇక్కడ కూడా గ్రాములు ఇచ్చారు కాబట్టి ఇది 8 కిలోగ్రాములే గ్రాములకు కన్వర్ట్ చేసి దీని నుండి బాహరం చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 7th క్వశ్చన్ చూడండి. ప్రతిరోజు గాయత్రి ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. అంటే నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. ఇంటి నుండి పాఠశాలకు గల దూరం 1 కిలోమీటర్ 875 మీటర్లు. అయినా 6 రోజుల్లో ఆమె నడిచిన మొత్తం దూరం ఎంత? అంటే ఆమె రోజు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. ఇంటి నుండి పాఠశాలకు 1 కిలోమీటర్ల
875 మీటర్లు. ఇది ఓన్లీ స్కూల్ నుండి పాఠశాలకి దూరం. అక్కడ నుండి మళ్ళీ ఇంటికి కూడా వస్తుంది కాబట్టి డబ్బులు వేసుకోవాలి. వేసుకొని అడిషన్ చేయాలి. చేస్తే 8, 7, 15, 1, 3750 మీటర్ల దూరం తను నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. కానీ 6 రోజులదే అడిగారు. 6 రోజులది అడిగారంటే ఇంటూ చేస్తే అయిపోతుంది 6 తోటి. 600, 6 5 30, 6 6 42, 42, 45, 6 18, 18 4 22. అంటే తను 22 కిలోమీటర్ల 500 మీటర్లు 22 కిలోమీటర్లు 500 మీటర్లు రోజు 6 రోజుల్లో ఆమె నడిచే దూరం ఇది. 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. 1 లీటర్ పెట్రోల్ ధర 60 రూపాయలు. ఒక పెట్రోల్ బంకులో రోజుకు 750 లీటర్ల పెట్రోల్ అమ్ముతారు. అయినా రోజుకి ఎంత సొమ్ము వస్తుంది? 1 లీటర్ పెట్రోల్ ధర 60 రూపాయలు మాత్రమే. 60 రూపాయలు అయితే 750 లీటర్ల పెట్రోల్ అమ్ముతారు రోజుకి. అయితే వాళ్ళకి ఎంత సొమ్ము వస్తుంది ఒక రోజుకి? 750 ఇంటూ 60 చేస్తే దీనికి ఆన్సర్ సింపుల్గా వస్తుంది. 750 ఇంటూ 60. సింపుల్ అండి. ఇక్కడ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్లో వస్తుంది. శ్రీనివాస రామానుజన్ గురించి. శ్రీనివాస రామానుజన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస రామానుజన్ నెంబర్ ఏంటి? 1729. ఈ 1729 నెంబర్ని 2 సంఖ్యల గణాల మొత్తంగా రాయొచ్చు. ఏ విధంగా అంటే ఈ విధంగా 1729 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగారు. నెక్స్ట్ ఇతని గురించి తెలుసుకుందాం. సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించిన గణిత మేధావి, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఇంగ్లాండ్కు ఎంపికైన తొలి భారతీయుడు. 1729 రామానుజన్ సంఖ్య అంటారు. ఆయన జన్మదినం డిసెంబర్ 22 తేదీని గణిత దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అతని బర్త్డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు? డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే. ఇతనికి ఏ అవార్డులు వచ్చినాయో కూడా తెలుసుకుందాము. భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకార్థం 2011లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఇది ఇంపార్టెంట్. ఈ విధంగా అడగచ్చు. భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకార్థంగా పోస్టల్ స్టాంపుని ఏ సంవత్సరంలో విడుదల చేశారు? 2011లో. నెక్స్ట్, భారత ప్రభుత్వం గణిత సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించింది? డిసెంబర్ 22నే గణిత సంవత్సరంగా ఏ సంవత్సరంలో పరిగణించిందంటే 2012. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన యొక్క బర్త్డే డిసెంబర్ 22. ఈయన సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించాడు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు మన శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సెకండ్ చాప్టర్ పూర్ణ సంఖ్యలు. థ్యాంక్ యూ.